కానిపోయిన తర్వాత 6 వారాల నుంచే 1.5 మంత్ నుంచే నిరభ్యంతరంగా సెక్స్లో పాల్గొనవచ్చు. ఏ యాంగిల్స్లో అయినా పాల్గొనవచ్చు. ఎంతైనా సెక్స్ని అనుభవించవచ్చు. 6 వారాలు ఆయనకి 6 వారాలే కానీ 6 నెలలు కాదు, 6 వారాలే. 6 వారాలకల్లా మొత్తం అన్నీ లోపల యూట్రస్ కానివ్వండి, పెల్విస్ దగ్గర కానివ్వండి, విజయనా కానివ్వండి, అన్నీ కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి 6 వారాలు. అంతేగాని 6 నెలలు ఆగాల్సి, మరి 6 నెలలు అంటే కొంత సంవత్సరాలు అవుతారు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా అవుతారు. తప్పు. 6 వారాల నుంచి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. బిడ్డకి పాలు కూడా చక్కగా వస్తాయి. అంతేగాని 6 నెలలకు ముందు సెక్స్లో పాల్గొంటే బిడ్డకి పాలు తగ్గిపోతాయి, చంటి బిడ్డకి పాలు లేకుండా పోతుంది. ఈ తల్లి మహాతల్లి సెక్స్ మీద మోజుతో సెక్స్లో పాల్గొంది, పిల్లలు పాలు లేకుండా పోతాయి, దీనికి బుద్ధి లేకుండా ఉందని మాట్లాడే మనుషులు కొందరు ఉంటారు. అలాగేం లేదు. సెక్స్లో పాల్గొనాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డకి పాలు తగ్గిపోవు, ఆమె ఆరోగ్యం చెడదు. ఒకవేళ ఫోర్ ప్లేలో భర్త ఆమె వృక్షోజాలు నోట్లో పెట్టుకుని ఆమె కొన్ని పాలు ఆమె నోట్లోకి వచ్చేది జనరల్గా రావు. బిడ్డ నోట్లో పెడితేనే బిడ్డ తన నోరు పడితేనే పాలు వస్తాయి, కానీ భర్త నోరు పెడితే వచ్చినా ఏమి ఆ పాలనే భర్త నోట్లోకి రావు. దానివల్ల ఆ పాలు ఎండిపోవడం అంటూ ఉండదు. కొందరు అంటారు 6 నెలల ముందు పాల్గొని వెళితే బిడ్డకి వీనింగ్ ఫుడ్ మొదలెట్టుకుని వేస్తే ఆ భర్త నోట్లో పాలు పడితే ఆ రొమ్ములు ఎండిపోతాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇవన్నీ అపోహలే. ఏమవుదు. బిడ్డ తాగే పాలు భర్త నోట్లోకి వచ్చినా కూడా ఆ భర్త మింగేసినప్పుడు కూడా రొమ్ములో పాలు ఎండిపోవు. ఎవరికైనా ఎండిపోయాయంటే వేరే కారణం వల్ల, కానీ దీనివల్ల కాదు. అర్థమైందా? అందుకని పాలు తాగడం వల్ల కానీ భర్త నోట్లో పాలు రావడం వల్ల కానీ ఏమి జరగదు. సెక్స్లో ఫుల్గా ఎంజాయ్. పైగా ఏ బాలింతరాలైతే 6 వారాల నుంచి సెక్స్లో పాల్గొంటుందో ఆమె మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. సాధారణంగా చాలామంది ఆ బాలింతరాళ్ళు దిగులుగా, డల్గా, నీరసంగా, ఎంత నీరసంగా ఉంది. నీరసం అనేది ఎప్పుడైతే సెక్స్లో పాల్గొంటారో ఫీల్ గుడ్ హార్మోన్స్ లేదా లవ్ హార్మోన్స్ బాగా ఉత్పత్తి అయ్యి ఆమె చాలా ఆరోగ్యంగా చక్కగా హుషారుగా ఉంటుంది. కొంతమంది ఆగలేక కాన్పైనటి 15 రోజులు 20 రోజులకే సెక్స్లో పాల్గొంటారండి. ఆమెకి కోరిక ఎక్కువ ఉంటుంది. వాళ్ళిద్దరు మంచి కనెక్టివిటీ వాళ్ళిద్దరి మీద ఉంటుంది, బాగా కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళు. అంతే 1 లాక్ సెక్స్లో పాల్గొంటారు. అమ్మో ఏదో అయిపోయిన భయపడుతుంటారు. ఏమవుదు. ఒకవేళ పాల్గొన్నా 10-15 రోజులకి సెక్స్లో పాల్గొన్నా ఏమవుదు. కానీ అక్కడ ఇంకా కొద్ది పచ్చి అంటాం, దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అవి ఇంకా పూర్తిగా నార్మల్గా పోదు కనుక జనరల్గా 6 వారాలు ఆగితే మంచిదంటాం. ఒకవేళ పొరపాటున కాదు, వండలేక వాళ్ళు పాల్గొంటే ఏమి కొంప మునిగిపోదు, ఏమి అవ్వదు. తల్లి పాలు తగ్గిపోవు, ఆమె ఆరోగ్యం చెడిపోదు, ఆమెకి ఏ రకమైన జబ్బులు రావు, ఈయనకి ఏమి రావు, ఎవ్వరికి అవ్వవు. కానీ జనరల్గా 6 వారాలు అయితే మంచి. తల్లికి ఏ బాధ లేక, ఎందుకంటే ఒక్కోసారి అది ఇంకా పచ్చి తగ్గపోవడం, ఇన్ఫ్లమేషన్ తగ్గపోవడం వల్ల దానివల్ల ఒక్కోసారి కొంత బాధ అనిపించవచ్చు, లేదా సరిగ్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ లాగా అవ్వచ్చు. కానీ అందుకని అది పూర్తిగా నార్మల్స్ వచ్చేసినట్లయితే ఇక ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అలాంటివి ఉండకుండా ఉంటాయి. అంచేత సైంటిఫిక్గా అయితే 6 వారాలు చాలు. డెలివరీ తర్వాత 6 వారాలు చాలు. 6 వారాల నుంచి మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు. 6 నెలలుగా ఆగనవడం అవసరం లేదు. ఎవరైనా చెప్తే తప్పు.